నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బాగానే సెట్ చేసావాద్య. ఎంత ఇచ్చావేంటి? పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పైసల విలువ తెలుసమ్మా. డబ్బుకి అమ్ముడుపోయి లక్ష్మీదేవిని అవమానించాం. ఇదిగో అమ్మా, మా పొలాల్లో ఇలాంటి విన్యాసాలు చేసేవాళ్ళు ఎవరూ లేరు, మీరు తప్ప. ఇదిగోండి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా ఆద్య కొట్టకపోయినా కొట్టిందని లేనిపోని అబద్ధాలు చెప్పి కాళ్ళు పట్టించాలని చూశారు కదా, మరిప్పుడేమంటారు? చెప్పండి, దీనికేంటి మీ సమాధానం? వాళ్ళు తాగుతున్నారు అని నేను చెప్తే మీ కూతురు నేను తాగలేదు అని అబద్ధం చెప్పింది. పైగా నా చేత కాళ్ళు పట్టించాలని చూశారు. తప్పు చేసింది మీ కూతురు అని తెలిసింది కాబట్టి శిక్ష ఇప్పుడు తనకి పడాలి కదా. నువ్వు సూపరమ్మా, నువ్వు సూపరు. మీరు ఆవేశంగా వచ్చినప్పుడే ఈ సీన్ ముగింపేంటో అప్పుడే ఊహించేశాను. ఆద్య, నువ్వు అస్సలు తగ్గద్దమ్మా. ఆద్య తప్పు చేసిందని అహంకారంతో ఆద్యని నీ కూతురు కాళ్ళు పట్టుకోమన్నావు కదా, కానీ ఇప్పుడు నీ కూతురే ఆద్య కాళ్ళు పట్టుకోవాలి. నేనా? మమ్మీ, ఏంటిది? కాళ్ళు పట్టుకోకపోతే ఊళ్ళో పంచాయతీ పెట్టి ఈ గ్లాసులు మందు సీసాలు అన్నీ చూపించి అక్కడ మీరు ఈ ఊరిని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో అందరికీ తెలిసేలా చేస్తాను. ఇందాక అన్నావు కదా నువ్వే, ఎంత దూరమైనా వెళ్తానని. మమ్మల్ని కూడా వెళ్ళమంటావా? అప్పుడు కానీ అందరూ వెంటపడి కొట్టరు. మరే అనగాదేవి, ఇలా తాగి తందనాలాడ్డం సంస్కారం అనిపించుకోదు. కూతుర్ని పద్ధతిగా పెంచు. కనీసం అత్తారింటికి వెళ్లిన తర్వాతైనా పరువు కాపాడుతుంది. లేదంటే నీ పెంపకానికే మచ్చపడుతుంది. మనిషికి కావాల్సింది పంతాలు కాదు, పరువు. దాన్ని కాపాడుకో.